ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజల నుండి వస్తున్న అభిప్రాయాలు, రాష్ట్ర అభివృద్ధిపై అధికారుల నుండి అప్డేట్ తీసుకోనున్నారు. లోటుపాట్లపై చర్చించి వాటిని ఎలా సరిదిద్దుకోవాలో సూచించనున్నారు సీఎం. ఇక 99 డేస్ యాక్షన్ ప్లాన్ పేరుతో అధికారులకు పలు కీలక సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ 2 సెషన్లలో సుదీర్ఘంగా సమావేశం జరగనుంది. రైట్, జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ పై మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఇవాళ సెక్రటరియట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇవాళ జరిగే ఈ సమావేశం అంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల నుండి ఎలాంటి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఏం చేయాలి, సో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశాము, సో ఏ ప్రాజెక్టులు చేపట్టాము, సో వాటి పురోగతి ఎంతవరకు వచ్చింది, తర్వాత ఈ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఇప్పటివరకు అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి, 500కే గ్యాస్ సిలిండరు, తర్వాత మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇట్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద కలెక్టర్ల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో సో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది, ఇంకా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ జరిగే ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారుల నుంచి అప్డేట్ తీసుకోబోతున్నారు. ఆ తర్వాత వాటిని ఎట్లా అమలు చేయాలనే దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇక మరికొద్ది సేపట్లోనే సెక్రటరియట్లో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభం కాబోతుంది. ఇక 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వరుసగా 2 సెషన్ల వారీగా ఈ సమావేశం కొనసాగనున్నది. అయితే ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్లు ఉంటారు, తర్వాత సిఎస్ రామకృష్ణారావు పాల్గొంటారు. మొదటి సెషన్లో మేజర్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ జనగణనకు సంబంధించినటువంటి కార్యక్రమం మొదలు పెడదామని చెప్పిందో దానికి సంబంధించి ఇక రాష్ట్రంలో ఈ జనగణనకు సంబంధించినటువంటి దాంట్లో అధికారులు ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లాంటి ప్రణాళిక రూపొందించుకోవాలి అనే దాని మీద సిఎస్ రామకృష్ణారావు కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఈ జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ జనగణనకు సంబంధించి 2 సెషన్ల వారీగా అంటే ఎట్లా దీన్ని చేయబోతున్నాము, ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు దీనికి సంబంధించినటువంటి అంశాల్లో రూపొందించింది, సో ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, మొత్తం రాష్ట్రంలో చేపట్టే ఈ జనగణనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది అధికారులను నియమించబోతున్నాం, తర్వాత ఏ స్థాయి అధికారులు ఇందులో ఉంటారో దానికి సంబంధించినటువంటి ప్రణాళికను ఎట్లా రూపొందించుకున్నాం, జిల్లాల వారీగా ఇది ఎట్లా చేసే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది. సో దానికి సంబంధించి ఈ జనగణన అంశంలో కలెక్టర్లు ఎట్లా అవలంబించాలి, ఎట్లా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఆయా జిల్లాల వారీగా ఈ జనగణన అంశంలో ఆ కలెక్టర్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎంతమంది అధికారులను వాళ్ళు నియమించుకోవాలి, ఏ స్థాయి అధికారులను నియమించుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు ఎలాంటి ప్రణాళికను రూపొందించుకోవాలి, ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, దాంట్లో ఎట్లా సక్సెస్ అవుతామనే దాని మీద ఏదైతే మొదటి సెషన్ ఉంటుంది, మొదటి సెషన్లో కలెక్టర్లకు సిఎస్ రామకృష్ణారావు దిశానిర్దేశం చేస్తారు. ఇక మధ్యాహ్నం తర్వాత ఏదైతే లంచ్ ఉంటుందో లంచ్ తర్వాత మళ్ళీ కలెక్టర్లతో తర్వాత ఆయా శాఖల సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. తర్వాత అందులో మంత్రులు పాల్గొంటారు, సెక్రటరీలు పాల్గొంటారు, తర్వాత కలెక్టర్లు కూడా అందులో ఉంటారు. సో అందులో కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అంశాల మీద, తర్వాత ఇప్పటి వరకు ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇంకా ఏం చేయాల్సి ఉన్నది ప్రభుత్వం అనే దాని మీద కలెక్టర్లకు తర్వాత మరోపక్క సెక్రటరీలకు అడిగి వాళ్ళ సూచనలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో కానివ్వండి, లేదంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు సో ఎట్లాంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటిని ఎట్లా సరిదిద్దుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం నిర్వహించే కాన్ఫరెన్స్లో అధికారుల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, సో వాటిని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు అనే దాని మీద వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇక ఏదైతే 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఉందో, ప్రభుత్వం ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ చేపట్టబోతుందో దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు ఏం చేయాలి, సో ఎట్లా ప్రణాళికలు రూపొందించుకోవాలి అనే దాని మీద
పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రణాళికను రూపొందించారు. ఆయా శాఖల వారిగా ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏమేం చేస్తే ఇంకా రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఆయా శాఖల వారిగా నిన్న సాయంత్రమే సిఎస్ రామకృష్ణారావు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఆయా శాఖల వారిగా వాళ్ళు ఏమేమి ఉన్నాయనే దాని మీద కూడా ఇప్పటికీ ఒక ప్రత్యేకంగా రిపోర్ట్ కూడా తయారు చేశారు. కాబట్టి ఇక జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మరింత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు కానివ్వండి, లేదంటే భూసేకరణలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి సో వీటిని మరింత వేగవంతం చేయాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం అయితే ఉంటుంది జ్యోతి.